నా పేరు కే మాధవి. నేను 8th మంత్లో వేరే వేరే హాస్పిటల్కి వెళ్తే బేబీ ఉరులుతోంది, నీకు ఆపరేషన్ చేయాలా అన్నారు. నేను వరలక్ష్మి మేడం దగ్గరికి వస్తే ఇంకా టైం ఉందమ్మా, 9th మంత్ ఇంకా కాలేదు అన్నారు. 9th మంత్ అయిపోయాక వస్తే పెయిన్స్కి ఇంజక్షన్ ఇచ్చారు. 24 hours తర్వాత నార్మల్ డెలివరీ అయిపోయాను. నా పేరు అనుషరాణి. ఫస్ట్ కాన్ఫ్కి హాస్పిటల్కి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నార్మల్ చేశారు. నార్మల్ అయిపోయాను. మళ్ళీ సెకండ్ టైము వెళ్ళిన తర్వాత వాళ్ళు నార్మల్ చేయడానికి ఎంతో ట్రై చేశారు. ట్రై చేసినా కూడా అవ్వలేదు. అవ్వకపోతే అక్కడ అందుబాటు సౌకర్యాలు లేక, ఎందుకంటే అక్కడ మరి ఎందుకు అవ్వట్లేదు మెన్సెన్స్ అంటే బుట్టతాడు చుట్టుకుంది, మెడలో పేగులు చుట్టుకొని అడ్డంగా తిరిగింది, అందుకే అవ్వడం కష్టము అనేసి అన్నారు. అనిన తర్వాత మరి మీకు నచ్చిన హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే మరి మాకు నచ్చిన హాస్పిటల్కి మేము వెళ్ళేసి మేము సిజరీన్ చేయించుకున్నాం అనమాట. హలో ఎవ్రీవన్, ఈరోజు 2 కేసులు చూశారు కదా. అనూష, మాధవి. అనూష ఫస్ట్ టైం నార్మల్ డెలివరీ అయ్యింది. రెండోసారి కూడా నార్మల్ డెలివరీకి చాలా ట్రై చేశారు. ట్రై చేసి అవ్వకపోయేసరికి రెఫర్ చేశారు. రెఫర్ చేస్తే తను ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత చూస్తే అక్కడ ఏంటంటే ఆ కండిషన్ అబ్స్ట్రక్టివ్ ల్యాబ్లోకి వెళ్ళింది కనుక సీజర్ చేశాము. రెండోసారి మాధవి వచ్చింది కదా. మాధవికి ఫస్ట్ అంటే వెళ్ళగానే మీకు బొడ్డుతాడు ఉర్లు ఉన్నాయి, ఆపరేషన్ చేయాలని సజెషన్ చేశారు ఎవరో. ఆవిడ నా దగ్గరకు వచ్చింది. నేను చూసేసరికి అప్పటికి ఇంకా 8th మంతే, అంటే 36 weeks. వెంటనే నేను ఇంకా టైం ఉంది కదమ్మా, తర్వాత చూద్దాంలో వెళ్ళిపోమని చెప్పాను. మళ్ళీ 1 month పోయిన తర్వాత వచ్చారు. అప్పుడు చూసేసరికి బొడ్డుతాడు మెడ చుట్టూ ఏమీ లేదు. నా నొప్పులకు ఇంజెక్షన్ పెట్టాము, నార్మల్ డెలివరీ అయిపోతుంది. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ యాంటీనటల్ చెకప్ వచ్చినప్పుడు నార్మల్ డెలివరీ అవుతుందా, సీజర్ అవుతుందా అని చెప్తారు. దాని డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే నొప్పులు మొదలైన తర్వాత బేబీ ఎలా ఉంది, ఉమ్మల నీళ్ళు ఎలా ఉన్నాయి, బొడ్డుతాడు ఎలా ఉంది అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బొడ్డుతాడు ముందు ఉర్లుంటే అవి ఇన్ డ్యూ కోర్స్లో డీఎంటాంగిల్ అయిపోవచ్చు. అందువల్ల ముందే డిసైడ్ చేయలేము. అలానే బేబీ అడ్డంగా ఉంది, 6వ నెల 7వ నెలప్పుడు అడ్డంగా ఉంటే 9వ నెలప్పుడు కూడా అడ్డంగా ఉండాలని ఏమీ లేదు. మనం ఎలాగైతే మన ఈ ప్రపంచంలో తిరుగుతామో బేబీ కూడా తన భూమిలో అలా తిరుగుతూనే ఉంటారు. మార్నింగ్ ఉన్న బేబీ పొజిషను ఈవినింగ్ కూడా అలాగే ఉంటుందనేమీ లేదు. అందువల్ల డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే నొప్పులు మొదలైన తర్వాత డిసైడ్ అవ్వగలము. ఇది మీ అందరికీ చెప్పాలని. ఐఎమ్ డాక్టర్ వరలక్ష్మి, సీనియర్ గైనకాలజిస్ట్.